ఏ హాయ్ హలో నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మీ ఆర్ఐహెవైటీ. సో మనం ఈరోజు మన డ్యూక్ 390కి అయితే సర్వీస్ ఇండికేషన్ వస్తుంది కదా డిస్ప్లేలో, అది ఎలా అప్డేట్ చేయాలి మనం ప్రాక్టికల్గా మనం చేసి చూపిస్తాం. సో బైక్ అయితే ఇదేనమాట. ఇలా ఆన్ చేసిన తర్వాత సర్వీస్ అని వస్తుంది కదా, దాన్ని ఎలా రీసెట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇలా వెనక్కి బటన్ వెనక్కి నొక్కిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ లూప్ అని వస్తుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బైక్ ఇన్ఫార్మ్ అని ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఫేవరెట్స్ అన్ని చూపిస్తాయి, ఆప్షన్స్ చూపిస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బటన్ రెండు బటన్లు ఉన్నాయి కదా, ఇదొక బటన్ లాంగ్ ప్రెస్ చేయండి. చూసారా, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇప్పుడు డిస్టెన్స్, డేటు, సాఫ్ట్వేర్ అప్డేట్. సాఫ్ట్వేర్ ఏ వర్షన్లో ఉందనేది వచ్చేసింది కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే డిస్టెన్స్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రజెంట్ 500 కిలోమీటర్స్ అని చూపిస్తాను కదా, మనం నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఒక 1000 కిలోమీటర్స్ సెట్ చేసుకుంది, 2000 కిలోమీటర్స్. ఓకే, లాస్ట్ టైం నేను ఆయిల్ సర్వీస్ చేసింది 1 మంత్ అవుతుంది, ఆ టైంలో నేను అప్డేట్ చేయలేదు. 2000 సెట్ చేసిన తర్వాత ఇది ఓకే చేయండి. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది పైకి నొక్కినట్లయితే రీడింగ్ ఇంక్రీజ్ అవుతుంది, కిందికి నొక్కినట్లయితే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, మనం ఇప్పుడు 2000 సెట్ చేసినాం కదా, డిస్టెన్స్ సెట్, ఈ బటన్ నొక్కితే ఓకే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ డేట్ 12 months అని ఉంది కదా, మనకి 3 months సెట్ చేసుకున్నాం. 3 months. సాఫ్ట్వేర్ అని ఉంది కదా, 2000 సెట్ చేసాము, డేట్ సెట్ చేసాము 3 monthsకి. సాఫ్ట్వేర్ ఈ బటన్ ఉంది కదా, ఈ ఇండికేషన్ బటన్ ఉంది, లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఒక 30 seconds. చూసారా, అయిపోయింది. వెనక్కి వెళ్తే అయిపోయింది. చూసారా, నాకు సర్వీస్ ఇండికేషన్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా మీ బండికి కూడా ఏమన్నా సర్వీస్ ఇండికేషన్ వస్తే డ్యూక్ 390లో లేటెస్ట్ వర్షన్కి మీరు కూడా ఇలా రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.